ఇది ఎల్బీ నగర్ నుంచి దిల్సు నగర్ నుంచి మొదలు పెడితే కొద్దిగా దాటిన తర్వాత ఎల్బీ నగర్ నుంచి హైద్ నగర్ అవతలకి దాదాపు 10-12 లక్షల మంది ఎక్కువ మంది ఎంప్లాయీస్ కానీ గ్రామాలకు వెళ్లి పిల్లల చదువుల కోసం అక్కడ వచ్చి సెటిలర్స్ కానీ నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం అలాగే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అక్కడ దాదాపు 12-13 లక్షల మంది ఉండదు. 65 కాలనీలు ఉన్నాయి. అక్కడ 65 కాలనీలు ఉన్నప్పుడు మేము హైదరాబాద్కి వెళ్ళిపోయే ఈ 8 లేన్ రోడ్ ఇప్పుడు ప్రపోజ్ చేసిన 6 లేన్ రోడ్ 2 months లో టెండర్ పిలుస్తున్నాం. నేను బాగా ఆలోచించి అప్పుడు స్థానిక శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి గారిని కూడా పిలవడం జరిగింది. అక్కడ ఉన్న స్థానిక నాయకులను పిలవడం జరిగింది. అదంతా కూడా నడుచుకుంటా తిరిగి ఒక ఆలోచన చేశాం. ఎందుకంటే గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు గడ్కరీ గారి దగ్గర కూర్చున్నప్పుడు ఆయన చర్చించి నాగపూర్ లో హైయెస్ట్ ట్రాఫిక్ ఉన్న ఏరియాలో డబుల్ డెక్కర్ రోడ్ వేయాలి, కింద రెగ్యులర్ ట్రాఫిక్ పోతుంటది, కాలనీలలో ఎక్కడెక్కడ మనం వీయూపీలు గానీ అండర్ పాస్లు ఇచ్చే అవసరం లేదు, ఫస్ట్ ఫ్లోర్ లో హైవే కంటిన్యూషన్ అవుతుంది, సెకండ్ ఫ్లోర్ లో డబుల్ డెక్కర్ వేయాలని చెప్పి ఆయన ఆలోచన చేసి నాగపూర్ లో 5.5 కిలోమీటర్ల ఫ్లైఓవర్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇండియాలో ఫస్ట్ రోడ్ అది డబుల్ డెక్కర్ రోడ్. ఆ తర్వాత ఇప్పుడు సేమ్ నాగపూర్ మోడల్ లోనే ఇది చేయడానికి ఆల్మోస్ట్ ఆల్ ప్రపోజల్ కూడా అప్రూవ్ అయింది. నెక్స్ట్ మంత్ యాన్యువల్ బడ్జెట్ మీటింగ్ ఉన్నది, దాంట్లో అప్రూవ్ చేస్తారని చెప్పి గడ్కరీ గారు ఇప్పటికే దానికి సంబంధించిన డిపిఆర్ కూడా చేయడం జరిగింది. 99% 1-2 months లోనే దీన్ని అప్రూవ్ చేయించుకొని ఒక 6 months లోపల టెండర్ ప్రక్రియ పూర్తి చేసి అది పూర్తి చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఆ ప్రాంత ప్రజలకే కాదు, ఇది హైదరాబాద్కే, ఎందుకంటే 2 స్టేట్లను కలిపే రోడ్ అది. విజయవాడ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపే రోడ్డు. ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళి మళ్ళా మధ్య సిటీ మధ్యలో రావాలంటే మళ్ళీ 60-70 కిలోమీటర్ల లెంత్ పెరుగుతుంది. సో ఈ రోడ్డు ఖచ్చితంగా శాంక్షన్ అవుతుందని చెప్పి మీ ద్వారా సభలతో పాటు ఆ ప్రాంత ప్రజలకు తెలియజేసుకుంటూ